Hi, I am Dr. Sudhavani, dermatologist and aesthetic skincare specialist from Sri Skin Clinic, road number 92, Banjara Hill. Today's topic is lip pigmentation. So, hyperpigmentation of the lips. అంటే ఏంటి అంటే ఇప్పుడు కొంతమందికి వాళ్ళ మిగతా ఫేస్ మీద ఉన్న స్కిన్ కన్నా కూడా ఈ లిప్స్ అనేవి చాలా డార్క్గా కనపడతాయి. ఈ డార్క్ లిప్స్కి అసలు కారణం ఏంటి, దీనికి ఎలాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్ అనేది తెలుసుకుందాం. సో ఈ లిప్స్ డార్క్గా అవ్వడానికి ముఖ్యంగా జెనెటిక్, అంటే వాళ్ళ ఫ్యామిలీలో అలా లిప్స్ డార్క్గా ఉన్నప్పుడు చాలా డార్క్గా లిప్స్ ఉంటాయి. తర్వాత స్మోకింగ్, తర్వాత ఎక్కువగా బివరేజెస్ తీసుకోవడం, అంటే టీ, కాఫీ ఇలాంటి బివరేజెస్ ఎక్కువగా తీసుకోవడం వల్ల, తర్వాత కొన్ని రకాల లిప్స్టిక్స్ వేసుకోవడం, అంటే చీప్ బ్రాండ్స్ ఇలాంటి లిప్స్టిక్స్ వాడడం వల్ల లిప్ పిగ్మెంటేషన్ అనేది ఉంటుంది. అండ్ సన్ ఎక్స్పోజర్, సన్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల కూడా లిప్స్ అనేవి డార్క్గా ఉంటాయి. వీటికి ఎలాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్ అంటే, ఇప్పుడు ఫస్ట్ మనం సన్ ఎక్స్పోజర్ని అవాయిడ్ చేయాలి. సో ఈ సన్ ఎక్స్పోజర్ అవాయిడ్ చేయాలి అంటే SPF 30 వరకు అవైలబుల్. ఇలాంటి లిప్ బామ్స్ వాడడం వల్ల సన్ నుంచి ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. సో ఇది ఇంతే కాకుండా డైలీ రొటీన్లో లిప్ ఎక్స్ఫోలియేషన్ కూడా వన్ ఆఫ్ ద పార్ట్. పిగ్మెంటేషన్ పోవాలి అంటే ఆల్ఫా ఆర్బిటిన్ ఉన్న క్రీమ్స్ కానీ లిప్ బామ్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇలాంటి లిప్ బామ్స్ యూజ్ చేయాలి. ఇంకా లిప్స్ నల్లగా ఉన్నాయి, ఇంకా పిగ్మెంటేషన్ ఉంది అంటే అప్పుడు కెమికల్ పీల్స్ అవైలబుల్, స్పెషల్లీ డిజైన్డ్ ఫర్ ద లిప్స్. బికాస్ లిప్స్ అనేవి చాలా సెన్సిటివ్, స్కిన్ కన్నా కూడా చాలా డెలికేట్ ఉంటాయి. తర్వాత బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ ఉంటుంది. సో ఇలాంటి లిప్స్కి స్పెషల్గా కొన్ని పీల్స్ అవైలబుల్ ఉంటాయి. సో ఈ పీల్స్ చేయడం వల్ల సూపర్ఫిషియల్ లేయర్స్ ఆఫ్ ద స్కిన్ పోతుంది, లిప్స్ కొంచెం బ్రైట్గా పింక్గా కనపడతాయి. అది కూడా కాదు, దానికి కూడా రెస్పాన్స్ లేదు అనుకుంటే లేజర్ ట్రీట్మెంట్ చేస్తాం. సో ఈ లేజర్ ట్రీట్మెంట్కి వస్తే 3 to 4 సిట్టింగ్స్ అనేది అవసరము. ఎవ్రీ సిట్టింగ్ 3 to 4 passes లేజర్తో ట్రీట్మెంట్ చేస్తాము. దీనికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, లిప్ స్వెల్లింగ్ కానీ ఎలాంటి ప్రాబ్లము ఉండదు. లేజర్ ట్రీట్మెంట్తో కూడా మంచి రిజల్ట్ ఉంటుంది. ఈ ట్రీట్మెంట్స్ తర్వాత ఖచ్చితంగా లిప్ బామ్ అండ్ సన్ ప్రొటెక్షన్ అనేవి ఇంపార్టెంట్. అనదర్ ఆప్షన్ ఇస్ డెర్మాఫ్రాక్, వేర్ వీ ట్రీట్ దీస్ లిప్స్ విత్ పేటెంటెడ్ సీరం. ఈ డెర్మాఫ్రాక్తో ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల కూడా చాలా బెనిఫిట్ ఉంటుంది. సో కొంతమందికి కాంబినేషన్ ట్రీట్మెంట్ ఉంటుంది. సో వాళ్ళకి లేజర్ చేస్తాము, తర్వాత పీల్ చేస్తాము. ఇలాగా ఈ కాంబినేషన్ ట్రీట్మెంట్స్తో కూడా చాలా బెనిఫిట్ ఉంటుంది. డైలీ స్కిన్ కేర్ రొటీన్తో పాటు లిప్ కేర్ రొటీన్ కూడా ఇంపార్టెంట్. సో లిప్స్ కూడా నైట్ టైం మాయిశ్చరైజర్ అప్లై చేయాలి, డే టైం లిప్ బామ్ విత్ SPF అప్లై చేయాలి. అండ్ లిప్ ఎక్స్ఫోలియేషన్ కూడా అవసరమే లిప్స్కి. ఎవరికైతే డార్క్ లిప్స్ ఉంటాయో వాళ్ళు ఇలాంటి ట్రీట్మెంట్స్ తీసుకోవడం వల్ల ఈ కాంబినేషన్ ఆఫ్ ట్రీట్మెంట్స్, అంటే పీల్ ఆర్ లేజర్ లేకపోతే డెర్మాఫ్రాక్ ఇలాంటి ట్రీట్మెంట్స్తో చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఈ లిప్ పిగ్మెంటేషన్ గురించి ఏమన్నా ఎనీ డౌట్స్ ఆర్ ఎనీ క్వరీస్ ఉంటే యూ కెన్ కాల్ అస్, ఈ కింద నెంబర్కి కాల్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.